తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెండు కీలక విషయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎప్పుడు ఇవి ముడిపడతాయి అనేది కూడా ఆసక్తిగానే ఉంది. ఇవి సంచలనాలకు కూడా వేదికగా మాట్లాడటంలో ఎటువంటి డౌట్ లేదు. ఇంతకేంటి అనుకుంటున్నారు ఆ పాయింట్లు? ఫస్ట్ పాయింట్ మంత్రివర్గ విస్తరణ, సెకండ్ పాయింట్ బీసీ ముఖ్యమంత్రి. ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రెండు విషయాలే మాడుకుంటున్నారంట. మంత్రివర్గ విస్తరణ కొన్నాళ్లుగా సాగుతానే ఉంది. అదిగో విస్తరణ, ఇదిగో విస్తరణ అంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న పరిణామాలు మంత్రివర్గ విస్తరణపై ప్రభావం చూపుతాయన్న టాక్ కూడా ఉందంట. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా గడవక ముందే మంత్రివర్గంలో మార్పులు చేస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అని కూడా ఒక టాక్ నడుస్తుంది. మరోవైపు కేంద్రం నుంచి ఎదురుతున్న సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో రాష్ట్రంపై దృష్టి పెట్టేలా చేయలేకపోతున్నాయి. ఈ మొత్తం కలిపి ఈ ప్రభావం మంత్రివర్గ విస్తరణపై పడిపోయింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన భిన్నంగా ఉంది. స్థానిక సమరంలో గెలుపు గుర్రం ఎక్కాలంటే మంత్రివర్గ విస్తరణను ఊరించాలన్నది కూడా ఆయన వ్యూహం అంట. ఆశావాహులు ఎందరో ఉన్న నేపథ్యంలో వారంతా కలిసికట్టుగా పనిచేసేందుకు మంత్రివర్గ విస్తరణ ఒక మంత్రంలా పనిచేస్తుందని రేవంత్ ఆలోచిస్తున్నాడు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు కనుక మంత్రివర్గ విస్తరణ చేసేస్తే అది వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక కీలకమైన మరో అంశం బీసీని ముఖ్యమంత్రి చేయటం. రాష్ట్రంలో దాదాపుగా 46% మంది బీసీలు, కేవలం 12 నుంచి 20% లోపు ఉన్న రెడ్లను నేపథ్యంలో బీసీని ముఖ్యమంత్రి చేయాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది గట్టిగా జిల్లాల్లో. దీనికి మానసికంగా రేవంత్ రెడ్డి కూడా రెడీ అయిపోయాడంట. ఎందుకంటే మొన్న మాట్లాడుతూ ఆయనే స్వయంగా నేనే చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినా కూడా రెడ్డి ముఖ్యమంత్రి కూడా పర్లేదు అన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికలకు ముందు మాత్రం బీసీ ముఖ్యమంత్రి ఖాయమని నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలే తెలంగాణ కాంగ్రెస్లో ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ మిగతా 6 పథకాల గురించి కావచ్చు, హైడ్రా గురించి కావచ్చు, ఈ 16 మంది మారిపోయిన ఎమ్మెల్యేల గురించి కావచ్చు, జనాల్లో కొంత వ్యతిరేకత గురించి కావచ్చు, వీటికన్నా ఎక్కువ వినపడుతున్న టాపిక్ ఏంటయ్యా, ఏమన్నా ఉందయ్యా అంటే అది ఈ రెండే. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అన్న అప్పుడెప్పుడో మంత్రివర్గ విస్తరణ అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, శివరాత్రి కూడా వచ్చేసింది, ఉగాది కూడా వచ్చేస్తుంది కదన్నా, ఇంకెప్పుడు మంత్రివర్గ విస్తరణ అని చెప్పి కొంతమంది. ఇక మరి ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే నెక్స్ట్ ఎవడు ముఖ్యమంత్రి మన పార్టీ నుంచి అనే అంశాలు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా, ఏ ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య చూసుకున్నా అవే వినపడుతున్నాయి. చూడాలి మరి ఈ బీసీ ముఖ్యమంత్రి తర్వాత మంత్రి పదవి విస్తరణ జరగకుండా మీకు మంత్రి అని ఊరిస్తూ దాన్ని యూజ్ చేసుకుంటూ స్థానిక సంస్థల్లో గెలిచిన తర్వాత ఇస్తారా లేదంటే ముందే ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చూద్దాం ఏం జరుగుద్దో.